హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పెయింటింగ్ స్టార్ అండి. ఏంటి హరిహర సాంగ్ చూసారా? చూసిన, సూపర్ ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపించారు? పవన్ కళ్యాణ్ గారు ఒక కింగ్ లాగా అనిపించిండు, ఒక క్యూన్ లాగా అనిపించింది. ఎవరో తెలుసా? అనసూయ. ఇన్ని దినాలు ఎంతమంది ట్రోల్ చేసిండ్రు ఆమెను చూసి, ఆంటీ అది ఇది ఏమేమో అన్నారు. ఒక్కటి చెప్తున్నా, ఎంత ట్రెడిషనల్గా ఉందిరా బాయ్. మీ అమ్మ బాబా ఏం స్లిమ్గా ఉంది మేడం. అసలు మేడం ఏం సబ్బు పెడుతున్నారు మేడం మీరు? అసలు అసలు ట్రెడిషనల్ గా బాగుందా, మోడర్న్ గా బాగుందా? అంటే నాకైతే ఇట్లనే బాగుంది. మొన్న సాంగులు వచ్చింది, బాబా ఏమన్నా ఉండదా? ఇప్పుడు ఒక లుక్ కాదు, ఇట్లా కుర్రోళ్ళు చూడంగానే వావ్ అనసూయనే కావాలి అంటారు. అట్లా ఉండదు. అంటే సాంప్రదాయబద్ధంగానే అనసూయ చాలా అందంగా కనిపిస్తుంది. అంటే అనసూయ గారు ఎప్పుడైనా సరే, ఏ దానికైనా సరే, ఏదైనా స్పందించినా కూడా సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ఉండాలి అని చెప్పి ప్రశ్నించింది. ఆ ప్రశ్నించినందుకు కూడా ట్రోలింగ్లు అవి ఇవి చేసిండ్రు. అరే ఒక్కసారి నా కళ్ళతో చూడండి రా, ఎంత అందంగా ఉందిరా అనసూయ మేడం. సూపర్ ఉందిరా, ఒక మిల్కీ బ్యూటీరా. పాల స్నానం చేసి లేచినట్లున్నదిరా. అసలు ఏం షాంపూ పెడుతుంది సార్ ఆమె? అంటే ఇక పక్కన ఇంకో పూజిత అని పొన్నాడా ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిలో కనిపించింది. అంటే నేను ఆమెను చూడలేదు. అసలు చూడలేదు. అంటే అందులో ఉన్నది, కానీ నాకు అనసూయ మేడమే కనిపిస్తుంది. ఎంత అందంగా ఉందంటే వావ్, సూపర్. అందానికే అసూయ పుట్టేలాగా ఉంది అనసూయ మేడం. అంటే శారీలోనే ఎక్కువ కనిపిస్తుంటుంది అనసూయ, కానీ అంటే మోడర్న్ డ్రెస్లో కూడా అప్పుడప్పుడు కొంచెం కనిపిస్తుంటే అప్పుడు బాగా ఇదవుతుంది. అంటే ఏ డ్రెస్ వేసినా బాగుంటుంది అంటారా అనసూయ, లేకపోతే ఇదిలో బాగుంటుంది? ఏ డ్రెస్ చేసినా బాగుండదు, ఆమె వేసిన డ్రెస్సుకి అందం వస్తుంది. అంత అందంగా ఉంటుంది మేడం. కానీ నాకు మొన్న వచ్చిన ట్రెడిషనల్ మాత్రం చాలా బాగా నచ్చింది అబ్బా. ఏంటంటే మన తెలుగు సాంప్రదాయాన్ని చూపించేది అనసూయ మేడం. మన తెలుగు సాంప్రదాయం కోసము కొట్లాడేది అనసూయ మేడం. మన తెలుగు నిలబెట్టేది అనసూయ మేడం. అంతే. సో ఈ ఒక్క సాంగ్తో అనసూయ లుక్ మారిపోయింది, ఆమె మీద ఉన్న అభిప్రాయం కూడా మారిపోయి అందరూ ట్రోల్ చేయడం ఆపేస్తారంటారు. ఇంకా ఆంటీ అంటే ఆపేయాల. ఎందుకంటే మన తెలుగు హీరోయిన్ ఆమె. అటువంటి హీరోయిన్ని మనం ట్రోలింగ్ చేస్తున్నాం. ఆమె ఎంత మంచి క్యారెక్టర్లు వేస్తుంది. ఏమన్నా గలీజ్గా ఇట్లా పట్టుకొని ఇట్లా అని అంటున్నా లేదు కదా, మంచి యాక్టింగ్ చేస్తున్నది కదా. మనం గౌరవించి మనం ఆమెకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటూ పెయింటింగ్ స్టార్. ఆంటీ అంటే మనసు దేవతలో చూస్తారా అండి? పక్క నేనైతే దేవతలకని చూస్తా. ఎందుకంటే అనసూయ మేడం కాదు, దేవత. కిర్రాక్ ఉంటుంది మేడం. ఎంత సూపర్ ఉంటుంది అంటే ఆ బుగ్గలు చూస్తే ఇట్లానే కొరకదిన బుద్ధి అవుతుంది. కాకపోతే సార్ ఏం ఫీల్ కాకుర్రి, ఎందుకంటే ఒక ఫ్యాన్గా అంటున్నా. ఎవరికి చెప్తున్నా తెలుసా? భరద్వాజ్ సార్ గారికి. ఓకే అయితే థ్యాంక్ యూ.